गुड मॉर्निंग अमिताभ जी। गुड मॉर्निंग। सभी बच्चों से विनती की जाती है कि वे पाठ को ध्यान से सुने। सुनना मीन्स लिसन, क्योंकि ध्यान से सुनने से कुछ अंश, कुछ बातें हमारे मस्तिष्क में बैठ जाती हैं और जो बातें हमें नहीं मालूम होती उन बातों के विषय के बारे में हम पूछकर पता कर सकते हैं। జాగ్రత్తగా శ్రద్ధగా వింటే కొన్ని విషయాలైనా మనకి తెలుస్తుంటాయి. కొన్ని విషయాలు అర్థం కాకుండా కూడా ఆ అర్థం కాని విషయాలు మనము రాసుకొని తర్వాత తెలుసుకోవచ్చు. కాబట్టి వినడం అంటే చాలా మంచి ఒక అలవాటు, ఒక గుణం లాంటిది అన్నమాట. అంటే వినాలి ఫస్ట్ ఏం చెప్తున్నారు అనేది. వినడం కూడా ఒక కళ లాంటిది. 40 మంది క్లాస్ రూమ్ లో ఉంటే దాదాపు సగం మంది వింటా ఉంటారు, సగం మంది ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయన్నమాట. కానీ ఉంటారు క్లాస్ లోనే, కానీ వినడం అనేది జరగదన్నమాట. వాళ్ళ మైండ్ లో అవి చెప్పిన విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. ఎందుకు అర్థం కాకుండా అంటే थिंकिंग అనేది వేరే చేస్తుంటారు వాళ్ళు. वे दूसरे विषय के बारे में कक्षा में सोचते रहते हैं, इसलिए उनका ध्यान पढ़ाई पर नहीं होता. అందుకని వాళ్ళకి అది చదువు మీద ఉండదు. కాబట్టి विद्यार्थियों से मैं यही बात कहना चाहता हूं कि वे ध्यान से सुने और समझे. జాగ్రత్తగా వినాలి, తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. पिछली कक्षा में हमने शांति की राह में पाठ को प्रारंभ किया था. उस कक्षा में शांति का अर्थ जाना लास्ट क्लास है. पिछली कक्षा में लास्ट क्लास है. శాంతి కి రాహ ఉపవాచక్ నాన్ డీటెయిల్ లెసన్ మనం స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసిన లెసన్ లో శాంతి అంటే ఏమిటి అనేది ఆ క్లాస్ లో చర్చించుకున్నాము. అందరూ బాగా రెస్పాన్స్ కూడా ఇచ్చారు, అందరికి బాగా అర్థమైంది అన్నమాట. सही. इस पाठ से संबंधित शांति की राह पर आगे बढ़कर सारे विश्व को एक मार्ग दिखाने वाले, మార్గ మీన్స్ వే, ఒక మంచి మార్గాన్ని చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఇక్కడ ఇద్దరు గ్రేట్ పర్సన్స్ గురించి ఇచ్చారన్నమాట. और शांति की राह पे चलकर कौन कौन से कष्ट उठाए, शांति की राह में चलकर सारे विश्व को एक जैसा माना. పంచమంతా ఒకటే అనేది, పంచమంతా ఒకటే, మానవులంతా ఒకటే. ఒకటే గుణం. ఏం గుణం అంటే మానవత్వము, హ్యూమానిటీ, मानवता की बात बताई. आज हम हमारे इस पाठ में सबसे पहले प्रमुख व्यक्ति नेल्सन मंडेला, उनके जीवन चरित्र से संबंधित कुछ बातें आज की कक्षा में हम पढ़ेंगे, जानेंगे. भविष्य में हम भी, हम అంటే మనం కూడా उनके मार्ग पर चलकर ఆయన చూపించిన మార్గంలో నడిచి शांति हमारे आसपास के गांव में, हमारे राष्ट्र में, हमारे देश में शांति बनाए रखने का कार्य करेंगे. मैं आशा करता हूं कि विद्यार्थी आज का पाठ ध्यान से सुनकर अपने आप को తనకుతానే నేను మీ విద్యార్థులతో ఆశిస్తున్నాను ఏమంటే మీరు కూడా ఈ పాట విన్న తర్వాత కొన్ని శాంతికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు కూడా భవిష్యత్తులో పాటిస్తారు అనేది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ జీవితమే భవిష్యత్తులో మీకు ఒక రకరకాలమైన మార్గం చూపిస్తుంది. మనము చదువుకునే వాళ్ళు, విద్యార్థి, జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళం. కాబట్టి మనం ఇట్లాంటి విషయాలు, చాలా విషయాలు చూస్తూ ఉంటాం, వింటానే ఉంటాం. విని వినడం వదిలేసడం కాదు. చెవులో 2 చెవులు ఉన్నాయి కదా అని ఒక చెవితో విని రెండో చెవితో వదిలివేయడం కాదన్నమాట. उन पर हम ध्यान से सोचकर उस मार्ग पर चलना. వరకైనా సరే మనము ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. సరే, आज का हमारा पाठ का मुख्य विषय नेल्सन मंडेला के जीवन चरित्र से संबंधित कुछ अंश, కొన్ని అంశాలు మాత్రం ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర సంబంధించిన హిస్టరీ అంతా ఇవ్వలే, కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ ఇచ్చారు.
నేను నిన్నే మీకు పారాగ్రాఫ్ నెల్సన్ మండేలా మదర్ తెరెసా గురించి సెండ్ చేశాను. అందులో చదివింటారు. ముఖ్యమైన అంశాలు కూడా మీనింగ్స్ శబ్దలు రాసి ఉంటారు. ఇప్పుడు నేను పాఠం మీకు చదువుతాను, చెప్తాను, వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. नेल्सन मंडेला मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम। सर शेयर करेंगे, शेयर करेंगे वो इमेज शेयर करे हो वो। ओके सर, फिर बीच में होना है तो बिल बोर्ड वो सर बिल बोर्ड में अंदर बोल सकते हैं, क्या प्रॉब्लम? मतलब पहले स्क्रीन शेयर करे हो। ओके सर। मंडेला के नाम से विश्व भर में प्रख्यात मंडेला मन मंडेला అని పేరు వింటేనే మనకి నెల్సన్ మండేలా అని పేరు మనకి గుర్తుకొస్తుంది. విశ్వభర్ మే అంటున్నారు. విశ్వభర్ అంటే టోటల్ వరల్డ్ లో కూడా విశ్వభర్ మే ప్రఖ్యాత్, ప్రఖ్యాత్ మీన్స్ ఫేమస్, అర్థమైందా? ప్రముఖ వ్యక్తి అన్నమాట. ప్రపంచంలో కూడా ఈయన ప్రపంచమంతా కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటుంది అనమాట. నెల్సన్ మండేలా అంటే ఎలా గుర్తు చేసుకుంటుంది? ఆయన దేనికి సింబల్ అంటే శాంతి దూత్ అనమాట. శాంతి దూత్ అంటే పీస్ మేకర్. శాంతిని ఏం చేశారు ఆయన? ప్రపంచానికి తెలియజేశారనమాట. ఏవి ఎలా ఉండాలి, మనమంతా ఎలా జీవించాలి. అభిమానం సమాన్ హే, అందరూ ఒక్కటే, సమానమే అనేది ఆయన ఎందుకు शांति दूत का मारा सोचने हम आगे पढ़ने से हमें पता चलेगा। नेल्सन मंडेला शांति दूत बनने का कार्य क्यों किया, ఎందుకు చేశారు, ఎందుకు చేశారంటే ముందు చెబితే మనకు తెలుస్తుంది. శాంతి దూత का पूरा नाम, నెల్సన్ మండేలా పూర్తి పేరు అక్కడ ఇచ్చారు చూడండి. నెల్సన్ రోహ్లీహలా మండేలా థా. ఈయన పూర్తి పేరు నెల్సన్ మండేలా అంటే షార్ట్ కట్ గా మనకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఈయన యొక్క పూర్తి పేరు नेल्सन रोहलीहला मंडेला था। उनका जन्म बर्थ 18 जुलाई 1918 1918 को दक्षिण अफ्रीका में हुआ। दक्षिण अफ्रीका साउथ अफ्रीका में जन्मिंचाరు 18 जुलाई को 1918 में दक्षिण अफ्रीका में हुआ। वे दक्षिण अफ्रीका के प्रथम अश्वैत राष्ट्रपति थे। ఇక్కడ ఒక పదం చూడండి, అశ్వైత్ అనే పదం ఉంది అన్నమాట. అశ్వైత్ మీన్స్ బ్లాక్, అర్థమైందా? నీగ్రో జాతికి చెందిన ప్రముఖ మొదటి రాష్ట్రపతి అన్నమాట. అంతకు ముందు ఎవరు ఉన్నారు అంటే వైట్ పర్సన్స్, అంటే తెల్లగా ఉండే వాళ్ళు మాత్రమే రాష్ట్రపతిగా ఉండేవారు అన్నమాట. ఈయన శాంతి దూత్ గా మారిన తర్వాత చేసిన కార్యక్రమాలు సగుస్, దాని ద్వారా ఆయన రాష్ట్రపతి అయినారు. ఫస్ట్ బ్లాక్ రాష్ట్రపతి, నీగ్రో జాతికి చెందిన రాష్ట్రపతి అయినారు. అశ్వైత్ అంటారు దాన్ని. అశ్వైత్ మీన్స్ బ్లాక్ అన్నమాట. రాష్ట్రపతి బనినేసే పూర్వ అన్నమాట. పూర్వ మీన్స్ పహలే, పూర్వ అంటే ముందు అనమాట. అంటే రాష్ట్రపతి కావడానికంటే ముందు ఏం చేశారు, జీవితంలో ఎలాంటి స్ట్రగుల్ చేశారు, अपने जीवन में कैसा संघर्ष, इंदुलो संघर्ष अंटाరు, स्ट्रगल ని संघर्ष अंटाరు. पूर्वे दक्षिण अफ्रीका में सदियों से, सदियों అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, 100 years ని ఒక సది అంటారు. వందల సంవత్సరాల నుంచి కూడా ఒక ఆచారము నడుచుకుంటూ వచ్చేది అన్నమాట. ఎక్కడ కహా कौन सा आचार वहां पर सदियों से चल रहे रंग भेद అంటే రంగు భేదము, వర్ణ వక్షం. అర్థమైందా? వర్ణ వివక్ష అంటే రంగు అంటే తెల్లవాళ్ళంట మంచివారు, నల్లగా పుట్టిన వాళ్ళంతా కూడా చెడు వాళ్ళని కాదంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళు అనేది ఈ భేదం ఉండేది అన్నమాట. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం నడుచుకుంటూ వస్తారన్నమాట. ఈయన ఎప్పుడు నెల్సన్ మండేలా పుట్టక ముందు నుంచి కూడా ఆచారం ఉంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో రంగ్ భేద్ అంటారన్నమాట. అక్కడ దక్షిణాఫ్రికాలో ఎక్కువ చాలా మంది నల్లగా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెల్లగా పుట్టిన వాళ్ళు ఉంటారు. తెల్లగా పుట్టిన వాళ్ళకి మాత్రమే అధికారం,
అధికారం అంటే సర్కార్ బనానే కా అధికార సర్కార్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారము తెల్లగా పుట్టు వాళ్ళకు మాత్రమే ఉండేది అన్నమాట. ఈయన తర్వాత అది మారింది అన్నమాట. ఎలా మారింది? స్ట్రగుల్ వల్ల, సంఘర్ష వల్ల అన్నమాట. रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशक्त गुट అంటే ఈ రంగు భేదాల్ని విరోధించే వాళ్ళు, ఆపోజిట్ చేసే వాళ్ళు అన్నమాట. విరోధ కర్ణ అంటే అగైనెస్ట్ గా ఒక ఒక కమిటీ అన్నమాట, ఒక టీం అనేది తయారైంది అన్నమాట. ఆ టీం పేరు ఇక్కడ ఇచ్చారు, విరోధ కర్నే వాళ్ళే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్. ఒక కమిటీ, ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీ పేరే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్. और इसके सशक्त गुट అంటే దానికి సంబంధించిన ఇంకా కొన్ని చిన్న పార్టీలు, ఆర్మీ అనేది ఉండేది అన్నమాట. సశక్త గుట్ ఆర్మీ లాంటి ఉండేది. ఆ దాని పేరు ఇక్కడ ఇచ్చారు, ఉన్ముఖోతోవే సిజ్వే. అర్థమైంద? ఆ సశక్త గుట్ అంటే దానికి నేషనల్ ఆఫ్రికీ కాంగ్రెస్ సంబంధించిన ఏవైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన, దాంతో పాటు వేరే వేరే కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన పేరే उन्मुखोतोवे सिजवे के अध्यक्ष रहे. అధ్యక్ష అంటే ప్రెసిడెంట్ గా ఉన్నారన్నమాట. ఈయన ఎప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు? దక్షిణాఫ్రికాకి రాష్ట్రపతి కావడానికి ముందు, బిఫోర్, పహలే అన్నమాట. ఇలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అధ్యక్షుడుగా ఉన్నారు. తర్వాత ఉన్ముఖోతోవే సిజ్వే అనే పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారన్నమాట. అధ్యక్షుడుగా ఎదిగినారంటే ఎన్ని కష్టాలు పడి ఉంటారో, ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటారో మనం ఒకసారి ఆలోచించాలి. एक बार हमें सोचना चाहिए, कैसे कष्ट उठाए होंगे, कैसे कैसे कार्य किए होंगे. रंग भेद विरोधी संघर्ष के कारण, విరోధి అంటే అగైనెస్ట్ గా పోరాడుతుంటారు. అగైనెస్ట్ ఏమి? రంగ్ భేద్, వర్ణ వివక్ష కోసం పోరాటం ఉంటుంది. కాబట్టి ఆ పోరాడుతున్నాడు అనే విషయం ఎప్పుడైతే గవర్నమెంట్ కి అయితే, ప్రభుత్వానికి తెలిసిందో అప్పుడు ఏం చేశారు? సంఘర్ష ఉన్హోనే 27 वर्ष 27 సంవత్సరాలు ఎక్కడున్నా చూడండి. జీవితంలో 27 సంవత్సరాలు అంటే చాలా పెద్ద లైఫ్ అన్నమాట. అది 27 years. రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఈయన మన దేశానికి, మన గవర్నమెంట్ కి అన్నమాట, సర్కార్ కే వే అగేనెస్ట్ జా రహే హే, గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా ఈయన పనిచేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏం చేసింది? ఈయన అరెస్ట్ చేపించి రాబిన్ ద్వీపంలో పడేశారన్నమాట. జైలు, కారాగార్ మీన్స్ జైల్లో వేశారు. ఈయనకి కారాగార్ మే బితాయా, స్పెండ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు స్పెండ్ చేశారు? దాదాపు 27 సంవత్సరాలు అన్నమాట. 27 సంవత్సరాలు అంటే మనం దాదాపు ద్వీపంలో మొదటి నుంచి మనం లెక్కేసుకుంటే దాదాపు సెటిల్ అయిపోతామన్నమాట. ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయి జాబ్ తెచ్చుకుంటామన్నమాట. కానీ ఈయన జీవితం అంతా చూడండి ఎక్కడ ఎక్కువ గడిచిందంటే జైల్లో గడిచినారు అన్నమాట. ఈయన అంత మహాన గొప్ప వ్యక్తి అన్నమాట. ఈయన नेल्सन मंडेला. उन्हें कोयला खनिक का काम करना पड़ता था. కోయలా అంటే బొగ్గు అన్నమాట. మైనస్ లో కూడా వెళ్ళి అక్కడ పనిచేసేది అన్నమాట. కోయలా కామంగానే అది బొగ్గు అనేది నల్లగా ఉంటుంది. ఈయన మనిషి కూడా దాదాపు నల్ల జాతి, నీగ్రో జాతికి చెందిన వ్యక్తినే. అలాంటి వ్యక్తిని అలాంటి చోట, అలాంటి జైల్లో వేసి బంధించి రకరకాలుగా హింసించే వాళ్ళమాట. ముందుగానే నల్లగా ఉంటారు, మళ్ళా బొగ్గులో పనిచేసే ఆ మైనస్ లో కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా దాదాపు కలర్ ఇంకా ఫుల్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి చోటు పని చేస్తామట. అక్కడ పని చేసినా కూడా అక్కడ ఉండే మనుషుల్లో మార్పు తీసుకువచ్చారు. ఎందుకంటే మేమంతా మనుషులమే, మేమే ఈ పని చేయాల్సిన అవసరం లేదు, అంతా యూనిటీగా ఉంటే మన అధికారాలు మనం సాధించుకోవచ్చు. అంటే ఆ 27 సంవత్సరాలు కూడా జైలు రకరకాలమైన కార్యక్రమాలు చేసి ప్రజల మనసులో నుంచి భయము దూరం చేశారన్నమాట. మేము పోరాడాలి, పోరాడితేనే సాధించుకుంటాము అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చారు. सन 1990 में 1990 मीन्स 1990 అర్థమైందా? సన్ 1990 1990 లో 25 సంవత్సరాలు పుట్టింది మాత్రం 1980 అన్నమాట. 25 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జైల్లో కూడా ఏం చేసిన స్ట్రగుల్స్ ఎక్కువైన తర్వాత ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నమాట. రిలీజ్ చేసిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఒక కాంట్రాక్ట్ కుదిరించుకున్నారు అనమాట. ఏం కాంట్రాక్ట్ అంటే 1990 में श्वेत सरकार से हुए एक समझौता मीन्स
ఒక కాంటాక్ట్ గవర్నమెంట్ తో ఒక కాంటాక్ట్ జరిగిందన్నమాట. ఏం కాంటాక్ట్ జరిగింది? ఒక పరిష్కారానికి వచ్చారన్నమాట ప్రభుత్వం. నెల్సన్ మండేలా పిలిచి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటాము, రండి మాట్లాడుకుంటామని. आओ हम बैठकर बात करेंगे, तुम्हारी समस्याओं का हल ढूंढकर निकालेंगे. ఏ సమస్యలు మనం కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కమిటీ నియమించి నెల్సన్ మండేలా పిలిచి కాంట్రాక్ట్ కుదిరించుకున్నారన్నమాట. అది ఏం కాంట్రాక్ట్ అంటే समझौते के बाद आफ्टर తర్వాత అన్నమాట. ఆ కాంట్రాక్ట్ తర్వాత అన్నమాట. ఆ కాంట్రాక్ట్ లో ఏమి కుదిరించుకున్నారంటే उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. వారు ఎవరు? నెల్సన్ మండేలా గారు. ఆయన ఒక కొత్త నయని ప్రాబ్లం కాబట్టి ఏమనుకోవద్దండి, నో ప్రాబ్లం. అలా స్టార్ట్ అవుతుంది. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने के प्रतीक बन गए. वे బాగా దక్షిణ ఆఫ్రికాలోనే కాకుండా టోటల్ వరల్డ్ మొత్తం ప్రపంచంలో కూడా దీనికి ఒక సింబల్ గా మారినది. ఏం సింబల్ గా మారినది? అయినా వర్ణ వివక్షని అగెనిస్ట్ గా పనిచేసే కార్యక్రమాల వల్ల ఈయన అంతగా ఫేమస్ అయిపోయినట్టు. వర్ణ వివక్షని చూపించకుండా అందరూ సమానత్వం, అందరూ మానవత్వంగా, అందరూ మానవుడే, మానవతాసే జీవన్ బితానా, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆయన ప్రపంచంలో కూడా ఫేమస్ అయిపోయినట్టు. అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ రకమైన సమస్య అనేది ఉంది అన్నమాట. సారే విశ్వ మే హర్ రాష్ట్ర మే దేశ్ హర్ రాష్ట్ర మే कोई ना कोई సమస్య జరూర్ रहती है. ఏదో ఒక సమస్య అది ఖచ్చితంగా ప్రతి దేశంలో కూడా ఉంటుంది. హమారే భారతదేశ్ में भी, మన భారతదేశంలో కూడా స్వాతంత్రం రావడానికంటే బిఫోర్ దాదాపు 100 years బ్యాక్ మనం చూసుకున్నాం అనుకోండి, इस प्रकार की समस्याएं हमारे भारत देश में भी कई समस्याएं हैं जिनका विरोध कई महान नेताओं ने किया. దాని అగైనెస్ట్ గా చాలా మంది పోరాడారన్నమాట. ఎలాంటి సమస్య అంటే మన భారతదేశంలో కూడా అంటరానితనం అన్నమాట. అంటరానితనం సమస్య అది మన భారతదేశంలో కూడా ఉంది అన్నమాట. దాని అగైనెస్ట్ గా ఎవరు పనిచేశారంటే మన ప్రెసెంట్ ఇప్పుడు ఒక సొసైటీలో చదువుకుంటున్నాం. ఆ సొసైటీకి ఆ మహాన్ పర్సన్, గ్రేట్ పర్సన్ ఒక పేరు కూడా పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయం. महात्मा ज्योतिबा फुले. महात्मा ज्योतिबा फुले ने भी अपने जीवन में कई ऐसे संघर्ष किए. ఇలాంటి సంఘర్షాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి అందుకే ఆయన మహాత్మా ఒక గ్రేట్ పర్సన్ గా ఎదిగారన్నమాట. ఈ రోజు ఆయన చేసే కార్యక్రమాల వల్ల, ఆయన చేసిన పోరాటాల వల్ల, స్ట్రగుల్ వల్ల మనము ఎంతో మంది పేద ప్రజలు అన్నమాట విభేదం లేకుండా, అర్థమైందా, జాతికి సంబంధం లేకుండా, ఏ జాతికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అనే కాకుండా, ఈ భేదం, ఈ డిఫరెన్స్ లేకుండా ఎంతో మంది వేల సంఖ్యలో పిల్లలు, విద్యార్థులు మన పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుని తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు. జీవితం మారేది జ్ఞానం వల్ల, చదువు వల్ల. ఇది అర్థం చేసుకుని మహాత్మా జ్యోతిబా ఫులే కూడా ఎన్నో రకాల సంఘర్షణ చేసి వాళ్ళు అందరూ సమానమే, దీంట్లో డిఫరెన్స్ అనేది ఉండకూడదు అనేది పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు చేశారు కాబట్టి ఈ రోజు ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఎంతో మంది విద్యార్థులు మన చదువుతున్నారు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం విని వదిలేసేది కాదు. ఆయన పోరాటాలు చేశారు కాబట్టి సంఘర్షణ చేశారన్నమాట. ఎవరు? మహాత్మా జ్యోతిబా ఫులే సంఘర్షణ చేశారు. చేసిన తర్వాత మనకి ఈ రోజు మనకి మంచి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఆ అవకాశాలు ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఉస్ అవకాశ కా హమే ఫాయిదా ఉఠానా. ఫాయిదా ఉఠానా అంటే మంచిగా ఉపయోగించుకోవాలి. ఉస్ అవకాశ కా హమే ప్రదాన్ కిए हुए अवकाश का फायदा उठाकर अपने जीवन को सार्थक बनाकर जीवन में भी आगे हम दूसरों के प्रति सहानुभूति रखते हुए गरीबों के, अनाथों की हम मदद करते रहना चाहिए. అందుకే నెల్సన్ మండేలా ఒక సూచక అంటే సింబల్, ప్రపంచానికి సింబల్ గా మాట్లాడి ప్రపంచ దేశం అంతా కూడా
ఆయన ఫాలో చేశారనమాట. విరోధ్ కే ప్రతీక్ బంది అది ప్రతీక్ అంటారన్నమాట. అందుకని స్టార్టింగ్ పారాగ్రాఫ్ చదవం. 1945 1949 లో సంయుక్త రాష్ట్ర సంఘ్ అనేది ఒక టీం ఏర్పాటు చేశారన్నమాట, సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ వాళ్ళే ఈయన జీవితాన్ని పోరాటాలు చూసి ఏం ఈయనకి గౌరవించారు, ఎలా సన్మానించారంటే సంయుక్త రాష్ట్ర సంఘ్ నే ఉన్కే జన్మదిన పుట్టిన రోజుని ఆ సంయుక్త రాష్ట్ర సంఘ్ ఏం చేసింది, ఈయన పుట్టినరోజుని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్, చూడండి ఇంటర్నేషనల్ డే, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా గవర్నమెంట్ ప్రకటించినమాట. సంయుక్త రాష్ట్ర సంఘ్ ప్రపంచమంతా కూడా ఇప్పుడు పుట్టిన ఈయన 18 जुलाई को नेल्सन मंडेला अंतरराष्ट्रीय दिवस के रूप में मनाया जाता है. ప్రపంచమంతా కూడా నెల్సన్ మండేలా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటారన్నమాట. అంతగా ఎదిగినా చూడండి, ఈయన కూడా సామాన్యమైన మనిషే, మానవుడే. లేకిన్ మానవ అప్నే కార్యం సే చేసే పని వల్ల మహాన్ అయ్యేది, గొప్పవాడు అయ్యేది. అర్థమైందా? మన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కలర్ ఉంది, రంగు ఉంది, నేను తెల్లగా ఉన్నాను, తర్వాత బాడీ ఉంది, నా చుట్టూ 10 మంది తిరుగుతున్నారు అనే అవి చూసి మనిషి గొప్పవాడు కాదనమాట. గొప్పవాడు అయ్యేది మంచి కార్యక్రమాల వల్ల. అచ్చే కార్య करने से लोग मानव महान बनते हैं. अंतरराष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. మనం జరుపుకోవాలి. 18 जुलाई को हम नेल्सन मंडेला का अंतरराष्ट्रीय दिवस के रूप में हम मनाएंगे. मनाएंगे జరుపుకుంటాము అనేది సంయుక్త రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से अక్కడ दक्षिण अफ्रीका में प्रजలందరూ, लोग मीन्स प्रजలు, सभी लोग नेल्सन मंडेला को किस नाम से पुकारते थे, कौन से नाम से पुकारते थे? जैसे राष्ट्रपिता. जैसे हम भारत देश के सभी लोग महात्मा गांधी को राष्ट्रपिता के नाम से जानते हैं. మనం భారతదేశంలో ప్రజలందరూ కూడా మన రాష్ట్రపతి అయితే మహాత్మా గాంధీ మనకి గుర్తొస్తారు. అలాగే దక్షిణాఫ్రికాలో కూడా నెల్సన్ మండేలాని ఎలా రాష్ట్రపతి అంటే నెల్సన్ మండేలాగా గౌరవిస్తుంటారు అన్నమాట. నెల్సన్ మండేలా అంటే రాష్ట్రపిత అని అనుకుంటారు, జాతిపిత అన్నమాట. उन्हें लोकतंत्र का अर्थ है डेमोक्रेसी अన్నమాట. అంటే ప్రజా के द्वारा ही सरकार बननी चाहिए. ప్రజల ద్వారానే గవర్నమెంట్ అంటే ఫామ్ కావాలి అనే ఒక సిద్ధాంతం నెల్సన్ మండేలా తీసుకొచ్చారన్నమాట. లోక్తంత్ర के प्रथम సంస్థాపకులు ఉంటాయి. దీనికి డెమోక్రసీ స్థాపించిన ఫస్ట్ ఫౌండర్ అన్నమాట, సంస్థాపకుడు. ఫస్ట్ ఫౌండర్ అంటే నెల్సన్ మండేలా అన్నమాట. और उद्धारकर्ता के रूप में, बाबू नेक्स्ट पे शेयर करो बाबू. सर ओके सर, चेंज करो. हाँ नेक्स्ट पे शेयर करो. संस्थापक और उद्धारकर्ता అంటే ఉన్నతికి కారకుడు, అభివృద్ధికి సూచక్. इसकी अभिवृद्धि के सभी मानव के सभी दक्षिण अफ्रीका के रहने वाले सभी मानव के अभिवृद्धि के सूचक. अभिवृद्धि అంటే డెవలప్మెంట్, వికాస్ అన్నమాట. వికాస్ के सूचक అన్నమాట. ఉన్నతికి కారకుడు, దానికి ఉద్ధారకర్త అంటారు హిందీలో. ఉద్ధారకర్త के रूप में देखा जाता है. అందరికి అభివృద్ధి, అందరికి సంక్షేమము అనే ఉరుకులో చేసిన సంస్కరణలే ఈ రోజు కూడా అక్కడ దక్షిణ అఫ్రికాలో పాటిస్తున్నారు. కాబట్టి అంత పేరు రావడానికి కారణం. देखा जाता है दक्षिण अफ्रीका में आया उन्हें మదీబా, ఇంకొక పేరు గుర్తు చూడండి, ఒక బిరుదు ఇచ్చారు. దక్షిణ అఫ్రికా రాష్ట్రపతి అంటారు, తర్వాత మదీబా అంటే దానికి అర్థం ఏంటంటే कहकर बुलाया जाता है. मदीबा अने पेर కూడా పిలిచేవారు. मदीबा का अर्थ क्या है? ये शब्द అంటే వర్డ్. बुजुर्गों के लिए, बुजुर्ग అంటే పెద్దల కోసం, గ్రేట్ పర్సన్స్ కోసం, అందరికీ ఆ పదం అనేది వాడరు. ఎప్పుడైతే దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసి జీవితం అంతా త్యాగం చేసింటారో అట్లాంటి వాళ్ళ కోసం దక్షిణ అఫ్రికాలో
మదీబా అనే బిరుదు కూడా ఇచ్చేవారు. ఆ పేరు ఆ బిరుదు అది నెల్సన్ మండేలా కూడా ఇచ్చారన్నమాట. బుజుర్గ్ అంటే వయోవృద్ధులు. బుజుర్గో కే లియే సమ్మాన్ సూచక్ హై ఆ పేరు వాడినారంటే ఒక రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట అది. అలాంటి పదముతో ఆయన నెల్సన్ మండేలాని దక్షిణ ఆఫ్రికాలోని ప్రజలు పిలిచేవారు అన్నమాట. ఉన్హే అబ్ తక్ ఇక్కడ నుంచి చూడండి ఆయన చేసిన సంఘర్షం కోసం ప్రజల కోసం చేసిన పని కోసం ప్రపంచ దేశాల్లో ఆయన ఎలా సన్మానించారంటే నెక్స్ట్ చూడండి. उन्हें अब तक 250 से भी अधिक 250 ఇక్కడ చూడండి 250 250 కంటే కూడా ఎక్కువ ఏమిచ్చారు రాష్ట్రీయ వ అంతర్రాష్ట్రీయ రాష్ట్రీయ మీన్స్ నేషనల్ अंतरराष्ट्रीय मीन्स इंटरनेशनल पुरस्कारों से सम्मानित किया गया है 250 అవార్డ్స్ తో సన్మానించారన్నమాట. అర్థమైందా? నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్. ఆ దేశంలో ఉండే దక్షిణ ఆఫ్రికాలో ఉండే వాళ్ళు ప్రభుత్వం కూడా ఆయన రకరకాలమైన అవార్డు ఇచ్చి సన్మానించింది. దీంతో పాటు ప్రపంచ దేశాలు కూడా వాళ్ళ దేశాలను పిలిపించుకొని వాళ్ళ దేశం ఉండే ఫేమస్ అవార్డు ఏవైతే ఉంటుందో ఆ అవార్డుతో సన్మానించడం కూడా జరిగింది. దాదాపు 250 కంటే కూడా ఎక్కువ అవార్డు సాధించాడు. చూడండి ఆయన చేసిన కార్యక్రమే అనమాట. అర్థమైందా? మంచి గొప్పవాడేది अच्छे कार्यों से ही मानव महान बनता है, इसके सिवा कोई दूसरा మార్గ్ ही नहीं. వేరే మార్గం అనేది లేదు. మంచి కార్యక్రమాల వల్లనే మంచి గొప్పవాడు అయ్యేది. సరే భారతీయులు ఏం చేశారు ఇన్ని అంటే భారతదేశ్ కి సర్కార్ మన గవర్నమెంట్ ఏం చేసింది నెల్సన్ మండేలాని ఎలా సన్మానించింది ఇక్కడ చూడండి. 1993 मीन्स 1993 से बच्चे आते हैं. ओके एडमिशन लेने क्लास बस ओके. सन 1993 में 1993 93 అంటే 1993 में नोबेल शांति पुरस्कार भारत सरकार ने भी नेल्सन मंडेला के कार्यक्रमों नेल्सन मंडेला के जीवन चरित्र को देखकर भारत सरकार ने भी उन्हें एक अवार्ड से सम्मानित किया गया. कौन सा अवार्ड? नोबेल शांति पुरस्कार भारत सरकार द्वारा नेल्सन मंडेला को अवार्ड से सम्मानित किया गया. ఆయన పుట్టింది దక్షిణాఫ్రికాలో. చేసిన కార్యక్రమాలు చూడండి మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది కాబట్టి అలాగే మనిషి చేసే మంచి అనేది ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మన దేశం ఆయనకి సన్మానించిందంటే ఆ మనిషిని చూడలే, అతను ఎలా ఉన్నాడని ఆయన ఎలా ఉన్నాడని అది చూడలే, ఆయన చేసిన పని చూసింది. ఏం పని చేసి ఆయన చేసిన కార్యక్రమాలు చూసారన్నమాట. वे जो कार्य किए उन कार्य को देखा गया, उनके रंग को नहीं देखा गया, उनके रूप को नहीं देखा गया, सिर्फ वे उनके संघर्षमय जीवन को देखा गया. ఆయన చేసిన పోరాటాలను చూసింది కాబట్టి అందుకే అలాంటి ఉన్నతమైన అవార్డు మన భారతదేశంలో ఉన్నతమైన అవార్డు ఏంటంటే నోబెల్ పురస్కారం. ఈ నోబెల్ శాంతి పురస్కార్ यह पुरस्कार से उन्हें सम्मानित किया गया. రెండో పురస్కారం కూడా ఇచ్చింది చూడండి మన భారతదేశం. భారత సర్కార్ని భారత్ రత్న పురస్కార్ చూడండి. భారత్ రత్న కూడా వచ్చింది. రత్న అంటే ఏమిటి? డైమండ్. రత్న మీన్స్ డైమండ్ అంటే దేశానికి ముద్ద లాంటి వాడు. అంటే దేశం డైమండ్ ఎంత చాలా కాస్ట్లీ అన్నమాట, చాలా కాస్ట్లీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ దానికి కాస్ట్ ఉంటుంది. అలాంటి ఒక అవార్డు కూడా ఇచ్చారన్నమాట భారతదేశం. ఏం అవార్డు ఇచ్చారు? भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं. 2008లో కూడా భారత రత్న పురస్కార్ అవార్డు సన్మానించారు. రెండోది గాంధీ శాంతి పురస్కార్. ఎందుకు గాంధీ శాంతి పురస్కార్ అని పేరు పెట్టారు దాన్ని? ఎందుకంటే हमारे भारत के राष्ट्रपिता भी शांति के मार्ग पर चलकर अहिंसा मार्ग पर चलकर वे भारत देश को स्वतंत्र कराया. మన భారతదేశంలో మహాత్మా గాంధీ కూడా శాంతి మార్గంలో నడిచి అహింస మార్గంలో నడిచి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి మన ఇచ్చే అవార్డు పేరు మహాత్మా గాంధీ శాంతి పురస్కార్ అని పేరు పెట్టబడ్డ. అందుకే ఆ అవార్డు కూడా నెల్సన్ మండేలాకి ఆ అవార్డు సన్మానించారు.
2008 में గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్తి हुए. ఈ రకమైన అవార్డు దాదాపు 250 అవార్డ్స్ కంటే ఎక్కువ అవార్డ్స్ సన్మానించారు. తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయినారు అంటే కూడా ఇస్తున్నమాట. ఉన్కా స్వర్గవాస్ అంటే చనిపోవడం. ఉన్కా స్వర్గవాస్ 23 नवंबर అంటే 23 नवंबर దాదాపు ఇదే మంత్ అన్నమాట. इसी महीने में उनका स्वर्गवास हुआ. आज 9 नवंबर आज का डेट मीन्स तारीख है 9 नवंबर. కాబట్టి इसी महीने में नेल्सन मंडेला का स्वर्गवास हुआ. ఎప్పుడు చనిపోయినారు ఆయన? 23 नवंबर 2013 को हुआ. 2013 లో మాట. దాదాపు 7 సంవత్సరాల క్రితం మాట. 23 नवंबर 2013 లో ఆయన చనిపోవడం జరిగింది. ऐसे महान शांति दूत ఇలాంటి ఇలాంటి ఇంతకుముందు చదువుకున్న విషయాలన్నీ కూడా आगे हमने इसके पिछले जो कुछ पढ़ा गया वे सभी बातों को उनके किए हुए कार्यों के बिना इन्हें महान व्यक्ति कहा जाता है. ऐसे महान शांति दूत के निधन पर, निधन అంటే చనిపోవడమే అంట. శాంతి దూత్ అన్నమాట. శాంతి దూత్ పీస్ మేకర్. ఆయన చనిపోయిన రోజు निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. सारे विश्व ప్రపంచమంతా కూడా పూర్వమైన శ్రద్ధాంజలి ప్రకటించారు అన్నమాట. కాబట్టి ప్రతి దేశంలో కూడా ఆయన చనిపోవడం కాబట్టి చాలా బాధపడ్డారన్నమాట. మరణే పర్ ఎందుకు బాధపడ్డారు ఆయన చనిపోవడం వల్ల? క్యూంకి వే పీస్ మేకర్ శాంతి దూత్ హై. శాంతి దూత్ అంటే నేను నెల్సన్ మండేలా పేరు గుర్తుకొస్తుంది. అర్థమైందా? నెల్సన్ మండేలా అంటే శాంతి దూత్. శాంతి దూత్ అంటే ఏమిటి? పీస్ మేకర్ అంటే శాంతిని స్థాపించారు. కాబట్టి ఆయన చనిపోవడం వల్ల ప్రపంచ దేశాలందరూ కూడా सारे विश्व में सभी देशों ने बहुत दुख का अनुभव किया. अपूर्व श्रद्धांजलि समर्पित की. इनका संघर्षमय जीवन. सर ఈ పాట మనకి ఎందుకు ఇచ్చారు? यह इनका जीवन चरित्र के बारे में हमें क्यों बताया जा रहा है? మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు? ఏం చేయాలి ఇది విని అని ఎందుకు ఇస్తున్నారంటే మనకి ఎందుకు చెప్తున్నారంటే इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. ఎందుకంటే జీవితంలో మనం కూడా ఏదైనా సాధించాలనుకుంటాం, ఏదైనా అవ్వాలనుకుంటాం. ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. లక్ష్య హర్ కిసీ కా హోతా హై. ప్రతి ఒక్కరికి లక్ష్యం అనేది ఉంటుందన్నమాట. లక్ష్య ప్రాప్తికే సాత్ అంటే ఏమి లక్ష్యము సాధించుకోవడంతో పాటు విత్ అన్నమాట. उसके साथ साथ हमें भी ऐसे महान व्यक्तियों का जीवन चरित्र को जानकर उनके मार्ग पर चलना हमारे लिए आवश्यकता है. మనకి అవసరం అంటే ఎందుకు అవసరము? మనిషి ఏం సాధించుకోవడం గొప్పది కాదన్నమాట. ఆ ఏం వల్ల మనశ్శాంతి అనేది ఉండాలి. ఆ లక్ష్యం వల్ల మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి ఎలా వస్తుందంటే ఇతరులకి సహాయం చేయడం వల్లనే. दूसरों की सहायता करते रहना. सिर्फ हमारी स्वार्थ हमें हमारा स्वार्थ మన స్వార్థం అనేది మనం చూడకూడదు. अगर नेल्सन मंडेला उनका स्वार्थ देखते तो वे आज विश्व भर में विख्यात नहीं होते. తన స్వార్థం గురించి ఆయన ఆలోచించి పనిచేసి ఉండింటే అన్నమాట ఈ రోజు ప్రపంచ దేశంలో ఈయన అంత గొప్ప వ్యక్తి అయ్యేవారు కాదు. ఆయన స్వార్థం చూడలేమట. వే స్వార్థకు త్యాగం చేశారు. స్వార్థం లేదు. సభీ మానవ సమాన్, సభీ రంగి వాలే సమాన్, అన్ని కలర్ ఉండే వాళ్ళందరూ సమాన్, సభీ ऊंच नीच वाले सभी समान, అందరూ ఈక్వల్ అన్నమాట. ఇస్ ప్రకార్ కే భావన ఉన్కే మన్ మే రహీ థీ. అలాంటి ఫీలింగ్స్ అన్నమాట ఆయన మనసులో ఉన్నాయి. కాబట్టి ఆయన మహాన్ ఫేమస్ గొప్ప వ్యక్తి, శాంతి దూత అన్నారు. అందుకే మనకి విద్యార్థులు ఏం చెప్తున్నారంటే విద్యార్థులతో పాటు చదువు అనేది ఉంటుంది. చదువుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞాన్ హమే ప్రాప్తి కన్నా విద్యార్థి కే లియే ఆవశ్యక్ హై. అవసరము. జ్ఞానం తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో. జ్ఞానంతో పాటు విత్ అన్నమాట. ఎలాంటి కాలాలైనా సరే ఆయన పుట్టింది ఎప్పుడైనా కావచ్చు, 100 సంవత్సరాల బిఫోర్ అయినా కావచ్చు.
100 సంవత్సరాల బిఫోర్ అయినా 100 సంవత్సరాల తర్వాత అయినా ప్రెసెంట్ జీవిస్తా ఉన్న మనమైనా కూడా శాంతి అనేది ఎనీ టైం ఉంటుందన్నమాట, ఎక్కడ ఉన్నా కూడా ఉంటుందన్నమాట. శాంతి పహలే भी थी, శాంతి आज भी है, శాంతి ఆగే भी रहेगी. శాంతి అంటే పీస్, అతను ఇక్కడ పేరు అని కాదు, ఇక్కడ శాంతి పీస్ అనేది ముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. కానీ కాపాడుకోవడమే మన లక్ష్యంగా ఉండాలి, మన ఎయిమ్ గా ఉండాలి. అందుకే ఇక్కడ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఇలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చదవడమే కాదు, దాన్ని ఆచరించాలి, దాన్ని పాటించాలి అన్నమాట. పాటించి కొంతవరకైనా కూడా మనము ఇతరుల కోసం దూసరో కెలియే, మన కోసం మనం బతుకుతాం, మన కోసం బతికేవాడు గొప్పవాడు కాదు. దూసరోं के लिए जीना भी हमें सीखना चाहिए. ఇతరుల కోసం బతకడం కూడా మనం నేర్చుకోవాలి. दूसरों की सहायता भी हमें करते रहना चाहिए. आस पास के మొత్తం ప్రపంచం అంతా మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు, అసలు ప్రపంచం అంతా కూడా మనం ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. ఒకరికి చూపించే రకమైన పని ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఒకరు చూస్తే గొప్ప పేరు వస్తుందేమో, వాళ్ళు చూస్తే గొప్ప పేరు వస్తుందేమో, పేరు కోసం చేస్తే ఆ పేరు కొద్ది రోజు మాత్రమే ఉంటుంది. ఆ పేరు కోసము నెల్సన్ మండేలా ఒకవేళ చేసిన వారు ఉంటే ఆయనకి అన్ని అవార్డు వచ్చేవి కాదు. ఈ రోజు కూడా మన మనసులో ఆయన బతికే ఉన్నారు. చనిపోయి కొన్ని సంవత్సరాలైనా కూడా కొన్ని వేల మందిలో, లక్షల మందిలో, సమ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ మైండ్ లో, మనసులో ఆయన ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. అలాంటి జీవితము జీవితం అంట. विद्यार्थी को चाहिए कि अपने लक्ष्य के साथ साथ हमें शांति के मार्ग पर भी चलना बहुत आवश्यक है. शांति बनाए रखने से ही विद्यार्थी का जीवन भी सुखमय, समाज का जीवन भी सुखमय, राष्ट्र और देश के सभी मानव भी सुखमय जीवन बिताते हैं. यही नेल्सन मंडेला के जीवन चरित्र से हम सीख मिलती है. सीख అంటే ఒక నీతి అన్నమాట. ఆయన జీవితం వల్ల మనం నేర్చుకునే నీతి ఏంటంటే शांति का मार्ग पर हमें भी अपना जीवन को बिताने के प्रयत्न करते रहना चाहिए. नेक्स्ट क्लास में हम मदर टेरेसा के बारे में जानेंगे. ఇప్పుడు వరకు చెప్పింది విద్యార్థిగా నెల్సన్ మండేలా గురించి చెప్పింది అర్థమైంది కదా? హలో, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో 8 నుంచి మళ్ళీ వేరే క్లాస్ కూడా ఉంది కాబట్టి ఒక 5 minutes బిఫోర్ నేను ఎండ్ చేస్తున్నాను. 8 నుంచి మళ్ళీ మీరు సెకండ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ కూడా అటెండ్ కావాలి. నెక్స్ట్ క్లాస్ మనము మదర్ తెరెసా గురించి పాఠము నేర్చుకుంటాం, చదువుకుంటామంట. ఓకేనా? ఓకే ఓకే బాయ్. ఓకే బాబు. ఓకే సార్, బాయ్ సార్. ఓకే బాబు, బాయ్ బాబు.